నా పేరు రాజు. నమస్కారం సార్. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ట్రైనర్ as well as I am a business coach. My company motto, my advanced life channel motto ఏంటంటే మేము సక్సెస్ఫుల్ పీపుల్ పైన మేము రీసెర్చ్ చేస్తున్నాం సార్. అందులో భాగంగానే మీరు మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇక్కడ ఏంటంటే మేము కొంతమంది జీవితాల నుండి మేము కొన్ని నేర్చుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మా యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే కొంతమంది జీవితాలు అంటే సక్సెస్ఫుల్ పీపుల్ అనగానే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఈ వీళ్ళందరూ కాకుండా ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధించిన వ్యక్తి ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్లే అనేది నా యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా అలా మన మధ్యలోనే ఉన్నారు సార్. ఇప్పుడు మీరున్నారు, చాలా మంది ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. మనం చూస్తున్నప్పుడు సాధారణంగా 0 నుండి స్టార్ట్ అయిన వ్యక్తులు ప్రజెంట్ ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. అంటే వారు సక్సెస్ అవ్వడానికి కావాల్సిన అంటే ఏ విధంగా సక్సెస్ అయ్యారు, వారి అంటే ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుందండి. దాంట్లో భాగంగా చెప్పండి సార్. మీరు యాజ్ ఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్, మీరు దాని నుండి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ ఏంటంటే మెడికల్లోకి మీరు ఒక న్యూట్రిషనిస్ట్ అయ్యారు. అంటే సాఫ్ట్వేర్ డిఫరెంట్ సెగ్మెంట్, మెడికల్ డిఫరెంట్ సెగ్మెంట్. దాంట్లో నుండి మీకు దీంట్లో రావడానికి వాట్ ఈస్ యువర్ స్ట్రాంగ్ రీజన్? యా షూర్ సార్. అంటే నేను సిన్స్ 5 years గా నేను ఒక ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నాను. వెయిట్ అనే ఒక ప్రాబ్లమ్ తో డిఫరెంట్ వేస్ నేను ట్రై చేశాను అనమాట. ఆ 5 years లో డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ వేస్ ట్రై చేస్తున్నాను అనమాట. అంటే ఎక్సర్సైజెస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి క్యాలరీ కట్ అంటే తక్కువ ఫుడ్ తినడం కానీ, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేశాను. కానీ నేను ఈ మెథడ్స్ అన్ని ట్రై చేసినప్పుడు ఏంటంటే తగ్గుతున్నాను, మళ్ళీ గెయిన్ అవుతున్నాను, తగ్గుతున్నాను, మళ్ళీ గెయిన్ అవుతున్నాను. సో ఇలా కాదు, ఏదైనా ఒకటి ఒక పర్మనెంట్ ఫిక్స్ అనేది కావాలి అని అనుకున్నప్పుడు సో ఐ అప్రోచ్ వెల్సన్స్ కమ్యూనిటీ అనమాట. సో వెల్సన్స్ కమ్యూనిటీ వాళ్ళు నాకు ఏమేమి గైడ్ చేశారంటే, వాళ్ళు రూట్ కాజ్ అనాలిసిస్ ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ లో నాకు అర్థం చేయించారంటే మన బాడీ ఇంటర్నల్ ఫంక్షనింగ్ ఎలా ఉంటది, సో ఏమేమి వర్క్ జరుగుతుంది, నీకు వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, సో అలా వెయిట్ గెయిన్ లోనే ఉంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది, దాంట్లో నుంచి ఎలా మనము కంప్లీట్ గా బయట రావాలి, సో ఒక హెల్తీ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలనేది నేను ఈ వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట. సో 1.5 year బ్యాక్ ఎంత వెయిట్ ఉండేవారు? నేను 69 kgs ఉన్నామండి. 69 kgs అంటే మీ BMI కి మీరు ఎంత ఎక్కువ ఉన్నారు? BMI కంటే నేను ఆల్మోస్ట్ 14 kgs ఎక్సెస్ వెయిట్ ఉన్నాను. యాక్చువల్ నా ఐడియల్ ఉండాల్సిన వెయిట్ వచ్చేసి 55 kgs. నేను ఒక 14 kgs ఎక్సెస్ ఉన్నాను. 14 kgs. సో యా సో ఇలా ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల నేను వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఒక ప్రాపర్ డైట్ అని కానీ, నెక్స్ట్ నాకు ఒక కోచ్ ని అసైన్ చేసి వాళ్ళు నా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు నాకు మింగిల్ అయితే వచ్చారనమాట కంప్లీట్ గా. సో అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 4 months లో నేను 14 kgs హెల్దీ వేలో రెడ్యూస్ అయ్యాను. సిన్స్ వన్ year గా నేను అదే వెయిట్ లోనే నేను మెయింటైన్ చేస్తున్నాను అనమాట. అంటే ఐడియల్ వెయిట్ లోనే ఉన్నాను, గెయిన్ అవ్వలేదు, తగ్గలేదు అనమాట. సో ఇలాంటి విత్ ఇన్ 4 months అంటే వితౌట్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏం గైడెన్స్ ఉండదు. ఒక ప్రాపర్ డైట్, మనం తింటున్న ఆహారంలోనే మనకు ఒక ప్లేట్ అనేది మనకు డిజైన్ చేస్తారన్నమాట వాళ్ళు. మనం ఎలాంటి అంటే మనము ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా కేవలం ఆహారం ద్వారానే మనము మన వెయిట్ ని తగ్గించుకోవడం అనేది చాలా గ్రేట్ అండి. ఎస్ సార్. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అంటే కంప్లీట్ గా మనం ఆకలిని కూడా చంపుకోవాల్సిన అవసరం లేదండి. అంటే మనం బాగా కడుపు నిండు తింటూ ఎలా న్యాచురల్ వేలో వెయిట్ తగ్గచ్చు, ఒక ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ సపోర్ట్ ద్వారా అనేది నాకు గైడ్ చేశారన్నమాట. సో అలా రెడ్యూస్ అయిన తర్వాత నాకు ఒక పాయింట్ వచ్చి స్ట్రైక్ అయింది అనమాట. అంటే నేను సిన్స్ 5 years గా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను కదా, నేను ఈ ప్రాబ్లం నుంచి కంప్లీట్ గా నేను ఒక పర్మనెంట్ సొల్యూషన్ న్యాచురల్ వేలో తీసుకోగలిగాను. సో నేను అంటే మీరు వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి?
మీరు అన్నారు కదా బియ్యం అంటే కంటే 14 కేజీస్ ఎక్కువ ఉన్నాను అన్నారు. yes, ఆ టైంలో అంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్? నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వచ్చేసి అంటే కూర్చోవడానికి ఇన్‌కంఫర్టబిలిటీగా ఉండేది. కొంచెం టైర్డ్‌నెస్ ఎక్కువ ఉండేది. అంటే ఒక స్టెప్స్ ఎక్కినా కూడా ఒక 1 ఫ్లోర్, 2 ఫ్లోర్స్ అలా స్టెప్స్ ఎక్కినప్పుడు బాగా టైర్డ్ అయిపోయాను. స్వెట్టింగ్ ఇలా ఎక్కువ వచ్చేది. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి కంఫర్టబిలిటీలో ఫీల్ అయ్యేవాడిని కాదనమాట. అంటే ఒక 10 మినిట్స్ కూడా నేను సిట్ అప్స్ చేసి అట్లా చేయలేకపోయేవాడిని. అంటే ఇన్‌కన్వీనియన్స్‌గా ఫీల్ అయ్యేవాడిని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ పొట్ట రావడము. అంటే ఫోటోస్ అలా ఎక్కడైనా మ్యారేజ్‌కి వెళ్ళినప్పుడు మనం ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. అంటే లోపలికి ఇలా అవునవును. పొట్ట పెట్టుకోవడం. సో ఇది నాకంటే ఫోటోస్‌లో నేను బాగా స్మార్ట్‌గా ఒక మంచి లుక్ కనపడాలని నాకు బాగా ఆశ ఉండేది సార్. సో మనకి ఇలా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏందంటే మనము కొంచెం డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తాం. సో ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అదే చెప్పాను కదా! ఇన్‌కన్వీనియన్స్ అన్నమాట. ఆఫీస్‌లో ఎళ్ళినప్పుడు గాని, వర్క్ పరంగా గాని కొంచెం స్ట్రెస్ లెవెల్స్, మతిమరుపు ఇలాంటివన్నీ ఫేస్ చేశాను సార్ నేను. వెయిట్ గెయిన్ వల్ల మతిమరుపు కూడా వస్తుందా అండి? యాహ్! అంటే మనం అంటే ఎఫెక్టివ్‌నెస్, యాక్టివ్‌నెస్ అనేది అంత ఇదిగా ఉండదు సార్. మతిమరుపు కూడా వస్తది. ఆ! హ్మ్. అంటే ఆ టైంలో మీరు డిసైడ్ అయ్యారు. అంటే ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ హెల్తీ వేలో 5 ఇయర్స్ ట్రై చేసిన మెథడ్స్ నాకేది పర్మనెంట్ ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోయింది. సో, ఇది వచ్చి నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చింది కాబట్టి నేనెందుకు పీపుల్స్‌కి హెల్ప్ చేయకూడదు. పీపుల్స్ హెల్త్‌ని నేనెందుకు చేయకూడదని చెప్పి నేను స్టార్టెడ్ గెట్టింగ్ అంటే వెల్సన్స్ కమ్యూనిటీ గురించి తెలుసుకోవడం జరిగిందనమాట. ఏంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎలా ఎలా ఉంటారు? నాకేమన్నా ఇలా హెల్ప్ చేస్తారన్నప్పుడు వాళ్ళు వెల్సన్స్ కమ్యూనిటీ ఎలా ఫార్మ్ అయిందంటే, మన ఇండియాలో ఉంటున్న ఫైనెస్ట్ న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ ఈ వెల్సన్స్ కమ్యూనిటీని ఫార్మ్ చేశారు సార్. హ్మ్. వాళ్ళేందంటే స్కిన్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ ఈ కమ్యూనిటీ ఫార్మ్ చేసి, వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే పీపుల్స్ అనే ఒక మెయిన్ మోటోతో స్టార్ట్ చేశారన్నమాట. సో 15+ ఎక్స్‌పర్ట్స్ దగ్గర నేను ట్రైన్ అయ్యానన్నమాట. నేను ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్‌లో నేను ట్రైనింగ్ అయ్యాను. సో ఆ హ్మ్. ట్రైనింగ్‌లో నేను ఐ డిడ్ ఏ సర్టిఫికేషన్ కోర్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ అక్రిడిటెడ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అన్నమాట. ఆ కోర్స్ ఓహ్! కూడా కంప్లీట్ చేశాను. సు సో సూపర్ అండి. నా ట్రైనింగ్ థాంక్ యూ సార్. థాంక్ యూ. ఈ ట్రైనింగ్ ప్రాసెస్‌లో కూడా ఐ వాస్ హెల్ప్డ్ మెనీ పీపుల్ సార్. అంటే డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ అన్నమాట. ఈ కమ్యూనిటీ ఏంటంటే నాట్ ఓన్లీ వెయిట్ అనే కాదు. డయాబెటిస్ తీసుకోండి, థైరాయిడ్ తీసుకోండి, స్కిన్ ప్రాబ్లమ్ తీసుకోండి, హెయిర్ ప్రాబ్లమ్ తీసుకోండి. నెక్స్ట్ లివర్ ఇష్యూ ఇలా నంబర్ ఆఫ్ ఇష్యూస్ కి ఒక ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ద్వారా మనము హెల్తీ వేలో రివర్సల్ చేసుకోవచ్చు. ఒక 3 to 4 మంత్స్ లో మనము ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది క్లియర్‌గా చూడగలగొచ్చు. సో అంటే ఇప్పుడు ఇలాంటి మన డయాబెటిక్ గాని, థైరాయిడ్ గూడా మనకి నార్మల్ వెయిట్‌కి వచ్చేస్తుందా అండి? డెఫినెట్‌గా సార్. అంటే టైప్ వితౌట్ 2 మెడికేషన్. డయాబెటిస్ అనేది వితౌట్ మెడికేషన్, వితౌట్ ఎనీ డాక్టర్ హెల్ప్ మన ఆ! ఫుడ్ న్యూట్రిషన్ ద్వారానే వి హావ్ మెనీ టెస్టిమోనియల్స్ ఆల్సో సార్. చాలా మందిని మేము చూడగలిగాం అన్నమాట ఓహ్! టెస్టిమోనియల్స్. సో సూపర్ అండి. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే అంటే మనకు ఒక మిత్ ఉండేదన్నమాట. అంటే ఒక్కసారి షుగర్‌లోకి ఎంటర్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ టాబ్లెట్‌లు తినాలి అనేది ఒకటుంటది. కానీ అది రాంగ్ సార్. మనము దాంట్లో నుంచి కమ్ ఔట్ అయిపోవచ్చు. ఒక ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ గైడెన్స్ ఇక్కడ మొత్తం ట్రాక్ చేస్తారు సార్. అంటే వాళ్ళేదో చెప్పేసి వదిలేసేది గాదు. వాళ్ళు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రాకింగ్ ఉంటదన్నమాట. అంటే ఎక్స్‌పర్ట్ యొక్క ట్రాకింగు వాళ్ళ యొక్క సర్వైవలెన్స్‌లో మనం గాని ఆహ్, ఫాలో అవినామంటే మన హెల్త్ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా సింపుల్‌గా అసలు ఇట్లా చిటికేసినట్టు రిజల్ట్స్ వస్తాయి సార్ మనకు. ఇప్పుడు రీసెంట్‌గా ఏమంటే మా నానమ్మ ఒక ఆమె ఉంది. ఆమెకి హ్మ్. రీసెంట్‌గా డయాబెటిక్ అటాక్ అయింది. ఆమె ఓహ్! ఏంటిదంటే ఓకే. కంప్లీట్‌గా ఏమంటారు దీన్ని మనోధైర్యాన్ని మస్తు కోల్పోయింది. అంటే యాహ్! ఇక నా లైఫ్ మొత్తం నేను టాబ్లెట్స్ తినుకుంటూనే ఉండాలి. హ్మ్. నాకేదన్నా ఈ నార్మల్‌గా వూండ్ అయినా కూడా నాకు మానదు. ఆ! హ్మ్. ఏంది నాకు ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రతిరోజు అంటే షీ ఈస్ ఎలోన్. తను ఓహ్! ప్రతిరోజు గాడ్‌ని ప్రేయర్ చేస్తుంది. అంటే ఓకే. ఆ డయాబెటిక్ వల్ల ఆమెకొక లోపల వచ్చేసింది. ఇంకా ఆమెకో ఫీలింగ్ వచ్చేసింది. నేనింకా నాకు షుగర్ వచ్చింది. ఇంక నాకేం గాదు. ఇక నా పనయిపోయింది. మహా అంటే ఒక 1 ఇయరో, 2 ఇయర్సో అని చెప్పేసి ఆమె అనుకుంటుంది. అలాంటి వాళ్ళ కోసం మీరిచ్చే సజెషన్. వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్‌గా కొన్ని బ్లడ్ టెస్ట్‌లు రికమెండ్ చేస్తాం సార్. అంటే బ్లడ్ టెస్ట్‌లు రికమెండ్ చేసినాక వాళ్ళు లెవెల్ ఎక్కడుండాది? వాళ్ళు ఎంత టాబ్లెట్ తీసుకుంటున్నారు? సో, ఆహ్, మీ నానమ్మ చెప్పినట్టు సో, హ్మ్. ఆమె బాడీని ఇంటర్నల్‌గా అసెస్‌మెంట్ అన్నమాట. అంటే బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా మనం బాడీ అసెస్‌మెంట్ చేస్తాం. అసెస్‌మెంట్ చేసినాక వాళ్ళకి ఆహ్,
లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి, నెక్స్ట్ ఫుడ్ పరంగా ఏమేమి చేంజెస్ చేసుకోవాలి. కొద్ది రోజులు సార్ మనం ఇక్కడ ఈ డైట్ ప్రాసెస్ లో మొత్తం మనం ఇక్కడ ఆకలిని చంపుకొని కట్టేసుకొని అలా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని ఫుడ్ చేంజెస్ చేసుకొని కొన్ని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ గైడ్ చేశారనమాట. వై సప్లిమెంట్ అనేది ఎందుకు వస్తుందంటే, సో మన తాత వాళ్ళు వాళ్ళ తాత వాళ్ళు అక్కడ తీసుకుంటే వాళ్ళు ఫ్రెష్ గా వెజిటేబుల్స్ కానీ కూరగాయలన్నీ ఫ్రెష్ గా పండించే వాళ్ళు. వాళ్ళు కోసేసిన ఒక 4 అవర్స్ లోనే కుకింగ్ చేసుకొని తినేవాళ్ళు. అంటే కంప్లీట్ న్యూట్రిషన్ అనేది వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మనం కరెంట్ జనరేషన్ లో తీసుకుంటే మనకు తెలిసిందే కదా సార్, ఎవ్రీథింగ్ పెస్టిసైడ్స్ అన్నమాట. అంటే న్యూట్రిషన్ వాల్యూ అనేది అక్కడ కిల్ అయిపోయింది. సో అవునండి. దాన్ని ఫుల్ఫిల్ ఫర్టిలైజర్ చేయాలంటే లేని ఫుడ్ లేదు ఇప్పుడు మనకి. కంప్లీట్‌గా యా యా ఫర్టిలైజేషన్ లేని దాన్ని పంట అనేది రైతుల దగ్గర నుంచి yes, మనం yes, sir. ఆశించలేకపోతున్నాం. దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే వి నీడ్ టు గో ఫర్ సప్లిమెంట్, అంటే ఆర్గానిక్ సప్లిమెంట్స్ అన్నమాట. ఈ సప్లిమెంట్ అనే పదం ఎక్కడ మనం యూజ్ చేస్తున్నామంటే, మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు సప్లిమెంట్ ఫెయిల్ అయినామంటే సప్లిమెంటరీ రాస్తాం ఎందుకు పాస్ అవ్వడానికి. సో అక్కడ అవునండి. అంటే అక్కడ పాస్ అయినా పాస్ కాకపోయినా ఒకవేళ ఫెయిల్ అయినా కూడా లైఫ్ అనేది మూవ్ అవుతుంది. సో చదివినా చదవకపోయినా ఇక్కడ మన లైఫ్ కి వచ్చినప్పుడు దెర్ ఇస్ నో ఆప్షన్ అన్నమాట. అంటే మన లైఫ్ ఖచ్చితంగా మూవ్ కావాలి. మూవ్ కావాలంటే మనము మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలి హెల్తీ వేలో అంటే వీ నీడ్ టు సప్లై సమ్ సప్లిమెంటరీ అనమాట. దట్ సూపర్ ఈస్ అండి. ఆల్సో సింథటిక్ అండ్ ఆర్గానిక్ ఫార్మ్ సార్. సూపర్ అండి. మన లైఫ్ గూడా మూవ్ యా అవ్వాలి అనంటే సప్లిమెంటరీస్ కావాలి అంటున్నారు. దాంట్లో మీరు యా సప్లిమెంటరీస్ ఇస్తున్నారు మాకు. మేము ఇవ్వము, మేము గైడ్ చేస్తాము. అంటే ఆన్లైన్ లో వాళ్ళకి రికమెండ్ చేస్తాము. వాళ్ళు దే కెన్ ఆర్డర్ ఫర్ దెమ్ సెల్ఫ్ ఆ! అనమాట. వాళ్ళే ఆర్డర్ పెట్టుకోవాలి. మేము రికమెండ్ చేస్తాము, దే కెన్ ఆర్డర్ ఫ్రమ్ దేర్ సెల్ఫ్ అనమాట. ఓకే. ఓకే అండి. ఉమ్, సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆహ్, ఉమ్. సక్సెస్ అంటే ఏంటండి? సక్సెస్ అంటే మీరు ఆల్రెడీ చెప్పారు సార్. అంటే మనం ఏదైనా ఒకటి సాధించాలి అని పెట్టుకున్నప్పుడు, దాన్ని సాధించినప్పుడు అది ఒక సక్సెస్ అన్నమాట. అంటే మనం అనుకున్న గోల్ ని, మన అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయినప్పుడు దాన్ని సక్సెస్ అంటాం అన్నమాట. సో ఇంకొక వేలో దట్ ఈస్ ఆల్సో సక్సెస్. ఇంకొకటి నా వేలో సక్సెస్ అంటే ఏంటి, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా ఈ మూడిట్లో ఎవరైతే బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేస్తారో ఆ ఐ ఫీల్ ఇట్ ఈస్ సక్సెస్ అన్నమాట. అంటే హెల్త్ అనేది ప్రైమరీ పార్ట్ ఉండాలి. ఎందుకంటే హెల్త్ లేకంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్ అన్నమాట. వెల్త్ ను కూడా జనరేట్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి వెల్త్ అనేది మనం లివింగ్ అవ్వాలంటే వెల్త్ కూడా అవసరం. హెల్త్ నిందంటే మనం ఆటోమేటిక్ గా వెల్త్ ను కూడా క్రియేట్ చేయగలం మనం. నెక్స్ట్ రిలేషన్షిప్. సో ఇప్పుడు మనం మొబైల్ కి అడిక్ట్ అయిపోయాం సార్. అంటే కంప్లీట్ గా దీనికి అడిక్ట్ అయిపోయి వీఆర్ నాట్ అంటే మనం పట్టించుకోవట్లేదు అసలు మన ఇంట్లో వాళ్ళని కానీ, మన రిలేషన్షిప్స్ కానీ. సో ఈ అవును. రిలేషన్షిప్ బాగా దెబ్బతినింది అనమాట. అంటే ఈ రిలేషన్షిప్ మిస్అండర్స్టాండింగ్స్, ఈగోస్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో వీటన్నిటిని అంటే అర్థం చేసుకుంటే ఆ రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఈ మూడింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను. వావ్! అంటే ఫైనాన్షియల్‌గా, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ప్లస్ హెల్త్ సార్, ఫస్ట్ హెల్త్. ఆ! హెల్త్ ఎవరు హెల్తీగా ఉంటారో ఓకే. వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వెల్త్. వెల్తీగా అంటే లివింగ్ కి అనేది వెల్త్ అనేది ఖచ్చితంగా నెసెసరీ కదా సార్. అవునవును సార్. వెల్త్ ఎవరు బాగా ఉంటారో వాళ్ళు. నెక్స్ట్ రిలేషన్షిప్ పరంగా ఈ మూడింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో దే ఆర్ ద సక్సెస్ పీపుల్ యాజ్ పర్ మై డెఫినిషన్. ఓహ్! సూపర్ అండి. అంటే ఇటువంటి మీరు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నాకెవరు చెప్పలేదు. మీరు కొత్తగా చెప్పారు. హెల్త్, వెల్త్, రిలేషన్‌షిప్ అనేది ఉంటేనే మనం సక్సెస్ అయినట్టు ఎస్ సార్, ఎస్. అనే విషయాన్ని మీరు మాకు చెప్పారు. థాంక్ యూ అండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ విధంగా సక్సెస్ అయ్యారు? మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? సక్సెస్ అంటే అంత ఈజీగా రాదు. ఆ! కొన్ని కొన్ని సందర్భాలలో ఎస్. చాలా ప్రాబ్లమ్స్ ఉంటది. ఆ ప్రాబ్లమ్స్‌ని మీరు ఏ విధంగా ఓవర్‌కమ్ చేశారు? మేము ఏ విధంగా చేయగలుగుతాము మీ మాటల్లో? ఓకే సార్. దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్. అరౌండ్ 2013 మా నాన్నకు యాక్సిడెంట్ అయిందనమాట. నేను అప్పుడు ఎంబీఏ చేస్తా ఉండేవాడిని. సో మా అమ్మ అప్పుడు హాస్పిటల్‌లో ఆల్‌మోస్ట్ ఒక 5 లాక్స్ దాకా మాకు మా నాన్నకి ట్రీట్మెంట్‌కి అయింది. అప్పుడు మా అమ్మ మా నాన్న హాస్పిటల్‌లో జాయిన్ చేసిన వేలూరు సీఎంసీలో హాస్పిటల్ జాయిన్ చేసాము. బైక్ యాక్సిడెంట్ అన్నమాట. హెడ్ ఇంజ్యూరీ అయింది. న్యూరో ప్రాబ్లమ్ అన్నమాట.
అప్పుడు మా అమ్మ నన్ను ఏమనిందంటే, "నువ్వు వెళ్ళి నీ లైఫ్ చూసుకోపో, జాబ్ చూసుకోపో" అని చెప్పింది అనమాట. అప్పుడు నేను మా అమ్మకు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ మనము ఇంట్లో అందరము హెల్తీగా ఉండము. నాన్న బాగా రికవర్ అయినాడంటే జాబ్ అనేది ఈ పొద్దు కాదంటే రేపైనా వస్తది. కానీ నాన్న అనేవాడు లైఫ్ లో ఒక్కసారి వస్తాడు. సో నేను ఇప్పుడు వెళ్ళను, నేను నాన్న దగ్గరే ఉండి మనం నాన్నని తొందరగా రికవర్ చేసి ఆ తర్వాత నేను వెళ్తాను అని చెప్పి అక్కడ ఒక డెసిజన్, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ సార్. అంటే సూపర్ అండి. ఆ తర్వాత మా నాన్నకి 1 ఇయర్ నేను సేవ చేసుకున్నాననమాట. ఇంటికాడుండి మా నాన్న దగ్గరుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నన్ను చిన్నప్పుడు మా అమ్మ, మా నాన్న ఎలా పెంచారో మా నాన్నకి అలా చేసుకునే అవకాశం ఆ భగవంతుడిచ్చాడనమాట నాకు. సో 1 ఇయర్ చేసిన తర్వాత నేను సాఫ్ట్‌వేర్ అనేది కోర్స్ చేయడం జరిగింది. సాఫ్ట్‌వేర్ కోర్స్ చేసినాక నాకు డైరెక్ట్‌గా సింగపూర్‌లో ఆఫర్ వచ్చిందనమాట. అంటే నా కెరియర్ అనేది, ప్రొఫెషన్ అనేది సింగపూర్‌లో స్టార్ట్ అయిందనమాట. ఐ వావ్! నెవర్ ఎక్స్‌పెక్ట్ దిస్ అనమాట. గ్రేట్. అంటే నేను కల్లో కూడా ఊహించలేదు సార్ ఇది మాత్రము. ఎందుకంటే అంటే నేను సింగపూర్‌కెళ్ళినా కూడా అక్కడ కొంతమంది అన్న వాళ్ళు, కొలీగ్స్, మేనేజర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, "మేము చాలా స్ట్రగుల్ అయ్యి, చాలా ఎఫర్ట్ పెడితే గాని ఇక్కడికి రాలేదు. నువ్వు డైరెక్ట్‌గా వచ్చావంటే నిజంగానే మీ నాన్నకు చేసుకున్న సేవ, మీ నాన్న ఆశీర్వాదము, మీ అమ్మ, నాన్న ఆశీర్వాదమే నీకు ఈ స్టేజ్‌కి తెచ్చింది" అని చెప్పారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సక్సెస్ ఇన్ మై లైఫ్. సూపర్ అండి. అంటే మనం ప్రయారిటీ అనేది ఎక్కడ ఏ ఏ సమయంలో దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే జాబ్ అనేది ఇవన్నీ లైఫ్ లో వస్తాయి సార్. కానీ నాన్న అనేవాడు మాత్రం లైఫ్ లో ఒకసారి మన అనుకున్న వాళ్ళు ఒకసారి మనల్ని వదిలి వెళ్ళిపోతే మనకు ఎంత కోట్లు ఉన్నా కూడా వాళ్ళని మనం తిరిగి తీసుకురాలేము సార్ ఈ లోకంలో. అవునవును. సో దట్ ఈస్ కాల్డ్ వన్ పాయింట్ ఆఫ్ సక్సెస్ ఫర్ మీ. మీ యొక్క బలం, బలహీనతలు. నా బలం, బలహీనత. ఓకే. నా బలహీనతలొచ్చేసి అంటే ఐ బిలీవ్ ఎవ్రీవన్ సార్. అంటే ప్రతి ఒక్కరిని బిలీవ్ చేస్తాను. దట్ ఆ! ఈస్ మై అది వీక్‌నెస్. మంచిదే గదా సార్! అంటే వాళ్ళు కరెక్టా? రాంగా? అంటే ఇప్పుడు ఫర్ బ్లైండ్ ఎగ్జాంపుల్ బిలీవ్‌నెస్. చెప్తాను. ఆ! ఆ! అంటే బ్లైండ్ బిలీవ్‌నెస్ అన్నమాట. అంటే బ్లైండ్‌గా బిలీవ్ చేయడం. ఇప్పుడు నేనే తీసుకోండి, నా ట్రాన్స్‌ఫర్మేషన్‌లో నేను డిఫరెంట్ మెథడ్స్ చేశాను. డిఫరెంట్ గైడెన్స్ తీసుకున్నాను. అంటే రకరకాలు తీసుకున్నానన్నమాట. ఎక్సర్‌సైజెస్ గాని, కొంతమంది యూట్యూబ్‌లో చూసి నేను కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయడం అనేది 2 అవర్స్ ఎక్సర్‌సైజ్ చేసి వెయిట్ తగ్గాను. కానీ ఇమ్మీడియేట్‌గా నేను డబుల్ అయిపోయానన్నమాట. అంటే నేను ఎంతైతే తగ్గినానో దానికి డబుల్ అయిపోయినాను. అంటే నేను బ్లైండ్‌గా ఒకడిని నమ్మేసాను. అంటే అక్కడ ఎక్స్‌పర్‌టైజ్ అనేది లేకపోయినా గూడా, అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం ఫాలో అయితారు అనేది మనం ప్రాపర్‌గా తెలియకనో, మనం ఒక కోచ్ యొక్క గైడెన్స్ తీసుకోకుండా బ్లైండ్‌గా బిలీవ్ చేయడం. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్, అంటే కొంతమంది ఏం చెప్పారు, చపాతీలు తినండి, ఫుడ్ తగ్గిచ్చేసేయండి, మీరు తగ్గుతారు. మనం డైట్ చేయాలి అంటే, డైట్ అంటే చపాతీలు తినడము, ఫుడ్ తగ్గియడం కాదు సార్. చపాతీలు తింటే అది అందరికీ తెలియని నిజం ఏంటంటే, చపాతీల్లో గ్లూటిన్ అనే ఒక షుగర్ ఉంటది. ఆ షుగర్ ఏం చేస్తుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని డ్యామేజ్ చేస్తదన్నమాట. సో డాక్టర్స్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చపాతీలు తినండి అని రికమెండ్ చేస్తే డైరెక్ట్‌గా ఆ షుగర్ మళ్ళీ ఇంపాక్ట్ అయితది. సో ఇలాంటివి అనేది నేను అంటే ఎవ్రీవన్ బిలీవ్ అనేది కాదు గానీ, వాళ్ళు మనం ఏదైనా అంటే మనం ప్రతి ఒక్కరి మాట వినాలి. కానీ వాళ్ళని ఫాలో అవ్వాలా కాదనేటప్పటికి డెసిషన్ తీసుకోవడం అనేది నేర్చుకున్నాను. నా స్ట్రెంగ్త్, వీక్‌నెస్ 2 ఇక్కడే వచ్చాయి సార్. నాకు ప్రాబ్లమ్ సొల్యూషన్ 2 ఇక్కడే ఫైండ్ ఔట్ చేసుకున్నాను. నేను ఆ! ప్రతి ఒక్కరి మాట వినాలనుకున్నాను. వినాలి. తర్వాత వాళ్ళని ఫాలో అవ్వాలా వద్దా? వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలా వద్దా అనే పాయింట్‌కొచ్చినప్పటికి ఆహ్, అది మనము డెసిషన్ తీసుకోవాలి సార్. అంటే వెదర్ దే ఆర్ ఎక్స్‌పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్, దెన్ వి కెన్ ఫాలో. బికాస్ దే ఆర్ ద ఎక్స్‌పర్ట్స్ ఇన్ దట్ ఫీల్డ్. అలా కాకుండా వాళ్ళు ఎక్స్‌పర్ట్ కాలేదంటే మనము అందులో నుంచి మనము ఇగ్నోర్ చేయొచ్చు. అంటే కొన్ని మనము ఆహ్, ఇంటెలిజెంట్ క్వెషన్ అంట. కామన్ సెన్స్ పెట్టి ఉపయోగించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి క్రికెటర్ కావాలని మాకు డ్రీమ్ గాని ఉన్నిందనుకోండి. మనము మామూలుగా సచిన్ మనకు కోచింగ్ ఇస్తాడంటే సచిన్ మాట వింటామా? మన వీధిలో ఉండే వాళ్ళ మాట వింటామా సార్? సచిన్ మాటే వింటాం. సో సచిన్ ఎందుకంటే హి ఈస్ ద మాస్టర్. హి ఈస్ ద ఎక్స్‌పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. యెస్. అంటే యెస్. అక్కడేంటంటే ఎక్స్‌పర్టైజ్ అనే వాళ్ళ మాట లిజనింగ్ చేయాలి. సో వాళ్ళు అలాంటి ఫేస్‌లోకెళ్ళి దాన్ని సక్సెస్ చేశారా అనేది మనము చూసుకోవాలి సార్. మీరు కరెంట్ సిట్యుయేషన్ చూస్తున్నారు. ఆహ్, హ్మ్. ఎలా ఉంది అనంటే చాలా జంక్ ఫుడ్ అండి. యెస్ సార్. ప్రతి ఒక్క ఇంట్లో ఈవెన్ విలేజ్‌లలో గూడా వచ్చేసింది పానీపూరి అని జెప్పేసి, అవి అని జెప్పేసి వచ్చేసింది. అంటే ఇప్పుడు మన యూత్ ఉన్నారు కదా! హ్మ్. మన యూత్‌కి మీరిచ్చే సజెషన్ హ్మ్. ఏంటి? హెల్త్ పరంగా. యూత్ కనే కాదు సార్.
షూర్ సార్. యూత్ కనే కాదు, ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి సార్. అంటే HbA1c అంటే షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలని, నెక్స్ట్ లిపిడ్ ప్రొఫైల్ మన ఫ్యాట్ లెవెల్స్ ఎంత లెవెల్ ఏమున్నాయి అనేది, నెక్స్ట్ వచ్చేసి హిమోగ్లోబిన్ మన బ్లడ్ పర్సంటేజ్, ఈ బేసిక్ టెస్ట్స్ అనేది చేసుకుని మనం ఒక ఎక్స్పర్ట్ ని కానీ అప్రోచ్ అయినామంటే వాళ్ళు మన బాడీ అనాలిసిస్ చేసి మనకు గైడెన్స్ ఇస్తారు సార్. అంటే ఇలా జంక్ ఫుడ్స్, మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్, దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ మన హెల్త్ ఇష్యూస్ సార్. అంటే మన హెల్త్, మనము బై బర్త్ మనం ఎంత హెల్తీగా దేవుడు మనకు లైఫ్ ఇచ్చాడు. సో మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు నానా రకాల రోగాలతో మనం లైఫ్ ని ఎండ్ చేయాల్సి వస్తుంది. అంటే అంత ప్యాథటిక్ సిచ్యువేషన్ లో మనం లైఫ్ ని ఎగ్జిట్ చేస్తున్నాం. అలా కాకుండా మనము ఒక హెల్తీ లైఫ్ లోనే మనం ఎగ్జిట్ చేయాలంటే మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, కొన్ని అలవాట్లు, పురాతన కాలము పెద్దవాళ్ళు చెప్పేటివన్నీ చాలా, దాని వెనకాల మొత్తం సైన్స్ ఉంది సార్. పెద్దవాళ్ళు ఫాలో అయిన మెథడ్స్ కానీ, మన తాతలు కాకుండా అంతకుముందు తాతలు తీసుకుంటే వాళ్ళు ఫాలో అయిన మెథడ్స్, వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క మెథడ్స్ కి ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉండేవాళ్ళు సార్. ఇక్కడ కూడా సేమ్ అంతే సార్. అక్కడ ఉపవాసం అనేవాళ్ళు, ఇక్కడ మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే ఇంగ్లీష్ పదం అనేది పెడుతున్నాం అంతే. మేము గైడ్ చేస్తున్నది కూడా. సో ఉపవాసం ఎందుకంటే, మీరు రిలీజియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజన్ తీసుకోండి, ఉపవాసం ఖచ్చితంగా ప్రతి ఒక్క రిలీజన్ లో మనం ఫాలో అవుతాం. ఎందుకంటే ఇక్కడ మన బాడీకి సర్వీసింగ్ జరుగుతుంది అక్కడ. ఆ ఉపవాసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా మనము ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మేము 8 అవర్స్ ఈటింగ్ విండో గైడ్ చేస్తాం అనమాట. 16 అవర్స్ ఫాస్టింగ్ విండో ఉంటుంది. ఈ 8 అవర్స్ ఈటింగ్ విండోలో 2 మీల్స్ గైడ్ చేస్తాము. ఆ 2 మీల్స్ లో కంప్లీట్ గా మనము కడుపు నిండా తినొచ్చు అనమాట. అక్కడ మనము క్యాలరీస్ కట్ గానీ ఇలా ఉండదు. సో ఈ ఎక్సర్సైజెస్ చేసిందే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేసి ఆల్మోస్ట్ ఒక 3-4 months లో నేను చాలా బాగా మంచిగా రెడ్యూస్ అయినా, చాలా తిన్గా అయినాను. ఆ జర్నీలో ఏంటంటే, నేను నా మజిల్ ని నేను లాస్ అయ్యాను సార్. నా మజిల్ లాస్ అయినప్పుడు నాకు వీక్నెస్ గానీ, నెక్స్ట్ టైర్డ్నెస్ గానీ ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. సో ఈ ఎక్సర్సైజెస్, నెక్స్ట్ క్యాలరీ కట్ చేయడం, తినడం సగానికి సగం మానేయడం, ఇవన్నీ అబద్ధం సార్. ఇవి ఎవరు చెప్పినా వినొద్దండి, ఇవి జరగవు. తగ్గినా కూడా మీరు మళ్ళీ గెయిన్ అయిపోతారు. దానివల్ల మనకు యూస్ లేదు సార్. అంటే ఒక పర్మనెంట్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది లీవ్ చేయాలి. మీరు అలా బ్లడ్ టెస్ట్లు చేసుకొని మీరు ఒక ఎక్స్పర్ట్ ని గానీ మీరు అప్రోచ్ చేయారంటే, వాళ్ళు బ్లడ్ టెస్ట్ చూసి మీ బ్లడ్ టెస్ట్లు ప్రకారంగా మీ బాడీ అనాలిసిస్ చేసి మీకు ఎలా మంచి లైఫ్ స్టైల్ చేయాలనేది వాళ్ళు గైడెన్స్ ఇస్తాం సార్. న్యూట్రిషన్, మా వెల్సన్స్ కమ్యూనిటీ యొక్క మెయిన్ ఉద్దేశం అదే సార్. క్రియేట్ ద అవేర్నెస్ టు ద పీపుల్, అంటే హోలిస్టిక్ వే ఆఫ్ అప్రోచ్ అనమాట. హెల్తీ వేలో వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ ఫర్ ద పీపుల్ సార్. అంటే ఫ్రమ్ ద పీపుల్. అంటే ఈ సర్వీస్ అనేది బయట మీరు తీసుకుంటే మినిమం 5,000 to 7,000 అనేది ఛార్జ్ చేస్తారనమాట. రూట్ కాస్ అనాలిసిస్ కానీ, కన్సల్టేషన్, ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ కానీ, నెక్స్ట్ ఒక కోచింగ్ చేయడం అనేది నో వన్ ఈస్ గివింగ్ ఫ్రీ ఆఫ్ సర్వీస్ అనమాట. కోచ్ అనేది అంటే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేంత వరకు వాళ్ళని మానిటర్ చేస్తూ, వాళ్ళ డైట్ ని గైడ్ చేస్తూ, వాళ్ళకు డౌట్లన్నీ క్లారిఫై చేస్తూ, వాళ్ళకు మంచి ట్రాన్స్ఫర్మేషన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఫ్రీ ఆఫ్ కోచింగ్ అనేది ఇక్కడ కమ్యూనిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. సో నార్మల్ గా మీరు అంటున్నారు హెల్దీ లైఫ్ స్టైల్ అంటున్నారు. మనకు ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ లో లాట్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ మెడికేషన్స్? అంటే నాకు మెడికేషన్స్ ఎక్కువ యూజ్ అవుతుందా, లేదా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది యూజ్ అవుతుందా? ఆ లైఫ్ స్టైల్లో నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను? ఓకే. మెడికేషన్ అంటే, మెడిసిన్ అనేది ఒక టెంపరరీ సిమ్టమ్ ని ట్రీట్ చేసేది సార్. ఇప్పుడు మనకు తలనొప్పి వచ్చిందంటే మనం ఏం చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక టాబ్లెట్, లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటాం. అంటే టెంపరరీ సొల్యూషన్ కోసం మెడిసిన్ అనేది యూజ్ చేస్తాం. అదే తలనొప్పి రోజు వస్తా అంటే మనము డాక్టర్ ని ఖచ్చితంగా అప్రోచ్ అయ్యి దానికి ఎందుకు అనేది మనం అప్రోచ్ అవుతాం కదా. సో అంటే ఇక్కడ మనం తలనొప్పి వచ్చిందని కటింగ్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా సార్. అంటే వి నీడ్ టు గో ఫర్ అంటే దానిలో ఎక్స్పర్ట్ ఎవరు, హెడ్ ఏక్ కి ఎక్స్పర్ట్ ఎవరు, అట్లని కటింగ్ చేసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. సో ఈ తల అని చెప్పి అలా ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, డాక్టర్స్ మెడిసిన్ పరంగా గైడ్ చేస్తారనమాట. మేము యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా మేము ఫైండ్ అవుట్ చేసిందంటే, మనం తింటున్న ఆహారంలోనే ఆరోగ్యం ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యము అనే దాన్ని మేము ఫైండ్ అవుట్ చేసామన్నమాట. అంటే ఇదేదో మనము కొంచెం చదువుకొని చెప్పేసేది కదా సార్. అంటే ప్రాక్టికల్ గా వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ అనమాట. ఎనీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్, డయాబెటిక్, థైరాయిడ్, స్కిన్ ఇష్యూస్, సోరియాసిస్,
గాల్ బ్లాడర్ లో స్టోన్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ని మేము న్యాచురల్ వేలో ఒక ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ద్వారానే మేము రివర్స్ చేయగలుగుతున్నాం. సో వెరాజ్ మీరు అంటే ఇక్కడ డాక్టర్ ని తక్కువ చేసి మాట్లాడడం అలా అని కాదు సార్. అంటే డయాబెటీస్ వస్తే ఒక డాక్టర్ ఒక మనకు పర్మనెంట్ రూట్ కాస్ అనాలిసిస్ అనేది చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి అందులో నుంచి బయట పడడం చెప్పట్లేదు. కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి వాడుకోండి అని చెప్తున్నాడు. అట్లన్నా సరే వాళ్ళు వెళ్ళిన స్టేజ్ నుంచే అక్కడి నుంచి పైకి పెరగకుండా అట్లా స్టేబుల్ పెట్టినా వెల్ అండ్ గుడ్ సార్, మంచిదే. కానీ ఒక 50 mg తో స్టార్ట్ అయిన డయాబెటిక్ టాబ్లెట్ 200 mg 300 400 అంటే అట్లా గెయిన్ అయితే పోతుందంటే మన హెల్త్ అంటే మన జబ్బుని మనం పెంచుకుంటూ పోతున్నాం అన్నమాట. సో దాన్ని మేము ఓవర్కమ్ చేసేదానికి ఒక రూట్ కాస్ అనాలిసిస్ అనేది ఫైండ్ అవుట్ చేసి దానికి వై రీజన్ అనేది కనుక్కొని దానికి హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తున్నాం. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే నా ప్రొఫెషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను ఐఎంఏ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేస్తున్నాను. నా ప్యాషన్ వచ్చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నమాట. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో తీసుకున్నప్పుడు నేను ఏ సెక్టార్ చూస్ చేసుకుంటే బాగుంటది అన్నప్పుడు హెల్త్ సెక్టార్ చూసుకున్నాను అనమాట. సో హెల్త్ సెక్టార్ లో హియర్ వాట్ వి డిడ్ అంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ ఇక్కడ మేము సోషల్ సర్వీస్ అనేది కాదు కానీ వీఆర్ గివింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ద సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ వాళ్ళకి వాట్ ఎవర్ ద సప్లిమెంట్స్ దే రికమెండ్ అంటే మేము ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసిన బ్రాండ్స్ మేము వి రికమెండ్ అన్నమాట. బ్రాండ్స్ అంటే అది మెడికేషన్ అండి? మెడికేషన్ కాదు సార్, కంప్లీట్లీ ఆర్గానిక్ సప్లిమెంట్స్ అన్నమాట, న్యూట్రిషన్ పరంగా. సో వీ హ్యావ్ లైక్ ట్రస్టెడ్ బ్రాండ్స్ ఆఫ్ మనకు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి సార్. అంటే న్యూట్రిషన్ పరంగా ఒక బ్రాండ్, సో అట్లా హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్ స్కిన్ పరంగా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. అంటే అవేంటంటే హిస్టారికల్ గా అన్ని స్టడీ చేసి ఆర్గానిక్ వేలో వాళ్ళు దే ప్రిపేర్డ్. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక ప్రోటీన్ అనేది మనము తీసుకోవాలంటే నేను ఒక 55 kgs వెయిట్ ఉన్నప్పుడు 55 grams ప్రోటీన్ అనేది మినిమం పర్ డే కి మనము తీసుకోవాలి. సో అలాంటప్పుడు మన ఫుడ్ లో తీసుకుంటే ఒక ఎగ్ లో 5 grams వస్తుంది. సో అలా అని చెప్పి నేను 55 grams తీసుకోవాలని చెప్పి 11 గుడ్డులు తినలేను సార్. అది ప్రాక్టికల్ గా అంటే డైజెస్టిబుల్ ప్రోటీన్ కావాలి. సో మనకు అప్పుడు ఎలా వస్తుంది ప్రోటీన్ అంటే మనము ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే కొన్ని ప్లాంట్స్ వాళ్ళే గ్రో చేసి వాళ్ళే ఆర్గానిక్ ఫామ్ లో ఒక క్యాప్సూల్ రూపంలో సప్లిమెంట్ అంటే ఒక క్యాప్సూల్ రూపంలో వాళ్ళు తీసి మనకి ఇస్తారు. సో దట్ వి రికమెండ్ అలాంగ్ విత్ ద ఫుడ్ అనమాట. ఇక్కడ ఫుడ్ న్యూట్రిషన్ కాంబినేషన్ లో ఉంటది. కంప్లీట్ గా న్యూట్రిషన్ ఉండదు, కంప్లీట్ గా ఫుడ్ ఉండదు. సో కాంబినేషన్ ఆఫ్ ఇప్పుడు నేను 2 eggs తీసుకుంటాను, మార్నింగ్ 1 ఈవినింగ్ 2, అక్కడ నాకు 20 grams ఫిల్ అవుతుంది. ఇంకా 35 grams అనేది కొన్ని నట్స్ లో తీసుకుంటున్నాను, ఒక 5 grams అనేది నట్స్, ఇంకా ఒక 30 grams అనేది నాకు బ్యాలెన్స్ ఉండిపోయింది. ఆ 30 grams ని ఐ విల్ కవర్ విత్ మై ప్రోటీన్ పౌడర్. సో ఇట్లా మనకు న్యూట్రిషన్ గ్యాప్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తున్నాం సార్. సో ఇది ఫిల్ చేయలేనప్పుడు మీరు న్యాచురల్ గా ఇస్తున్నాము సప్లిమెంట్ అంటున్నారు, దాన్ని ఫుడ్ రూపకంగా మనము కన్వర్ట్ చేయలేము. అంటే ఫుడ్ రూపంలో కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనకి ఎక్సెస్ అయిపోతుంది సార్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫుడ్ రూపంలోనే తీసుకోవాలంటే 11 eggs అనేది తీసుకోవాలి నేను ప్రోటీన్ ఫుల్ఫిల్ చేయాలంటే నా బాడీకి. అలాగా మల్టీవిటమిన్ సో పర్ డే కి నేను 55 వెయిట్ ఉంటే 55 grams ప్రోటీన్ నేను నా బాడీకి సప్లై చేయాలి. సో 55 grams నేను ఫుడ్ రూపంలో తీసుకోవాలంటే 11 గుడ్డులు తినాలి రోజుకి. సో అది ప్రాక్టికల్ గా అది రివర్స్ అయిపోతుంది. అలా చికెన్ ప్రోటీన్ వచ్చే ఫుడ్ అన్ని సో ఫుడ్ ద్వారా మనము అక్యుములేట్ చేయలేము సార్ ఇక్కడ. సో అలా అక్యుములేట్ చేయనప్పుడు ఏంటంటే సింథటిక్ డైజెస్టిబుల్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీ స్టైల్లో నేను ఇప్పుడు ప్రజెంట్ 82 kgs ఉన్నానండి. మై బిఎంఐ చూస్తే ఏమవుతుందంటే 68 kgs కి రావాలి. ఓకే, 82 నుండి 68 కి రావాలి నేను బిఎంఐ, యాజ్ పర్ బిఎంఐ. అంటే ఆల్మోస్ట్ నేను దాన్ని ఎన్ని రోజులలో కవర్ చేయొచ్చు, నేను ఎటువంటి డైట్ నేను ఫాలో అవ్వాలి, సేమ్ డైట్ నేను లాంగ్ రన్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడియల్ ఏజ్కి వచ్చేస్తాను, ఐడియల్ వెయిట్కి వస్తానండి. ఐడియల్ వెయిట్కి రాగానే మళ్ళీ సేమ్ నాకు కొన్ని అంటే ఉంటాయి కదా మనం తినడం కానీ జంక్ ఫుడ్ కానీ అలాంటి కొన్ని ఏంటంటే అది యాజ్ యూజువల్ గా మనకు ఏమంటారు వచ్చేస్తుంది. వాటిని చూడగానే ఒక రకమైన ఇంపాక్ట్ వస్తుంది, దాన్ని తినాలనిపిస్తుంది.
వాటిని ఏ విధంగా మనము ఓవర్కమ్ చేసుకోవచ్చు? షూర్ సార్. అంటే ఇక్కడ మీరు 20 కేజెస్ ఎక్సెస్ వెయిట్ ఉన్నారు. మనం ఏదైతే ఎక్సెస్ వెయిట్ ఉంటామో అది మొత్తం బ్యాడ్ ఫ్యాట్స్ అన్నమాట. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. సో ఈ బ్యాడ్ ఫ్యాట్స్ ఏంటంటే 20 కేజీల ఫ్యాట్ ని మనము బర్న్ చేయాలంటే ఒక 3 to 4 మంత్స్ అనేది గోల్ పెట్టుకోవాలి. సో గోల్ పెట్టుకున్నప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో మనం స్టార్ట్ చేయాలి. మనం మీ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోండి. హెచ్బిఏవన్సి, లిపిడ్ ప్రొఫైల్, హిమోగ్లోబిన్. ఇన్ కేస్ మీరు ఒక సిన్స్ 1 year లో ఒక 10 కేజెస్ 8 to 10 కేజెస్ గెయిన్ అంటే థైరాయిడ్ రిపోర్ట్ కూడా తీసుకోండి. ఈ రిపోర్ట్స్ తీసుకుని మాకు పంపించినారంటే మేము దాంట్ని అనాలిసిస్ చేసి మీకు మీ లెవెల్స్ ఎక్కడున్నారు, మీరు హెల్త్ పరంగా ఎక్కడున్నారు గైడెన్స్ చేస్తాం. మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఏమేమి చేసుకోవాలనేది గైడ్ చేస్తాం. సో మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో స్టార్ట్ చేయాలి. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే నేను ఎక్సర్సైజులు చూశాను, నేను వాళ్ళ మాటలు చెప్పి విన్నాను, నేను యూట్యూబ్ లో వాళ్ళు చెప్తే విన్నాను, ఇవన్నీ జరగవు, ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటే మనము స్టార్ట్ చేయలేము సార్. స్టార్ట్ చేయలేము, మనకు రిజల్ట్స్ కూడా ఎఫెక్టివ్ గా రాదు. 3 to 4 months ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ ని మనం రీచ్ అవ్వాలని ఈ వేలో స్టార్ట్ చేస్తే మీరు వన్స్ మీరు ఐడియల్ కి వచ్చేసినారనుకో, ఈ కోర్స్ స్టార్ట్ చేసి ఐడియల్ కు వచ్చారు. సో ఐడియల్ నుంచి మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ఈ 4 months ఆఫ్ కోర్స్ లో మీకు ట్రైనింగ్ అయిపోతుంది అనమాట. అంటే మీ బాడీని మీరు ఎలా బెంచ్ అలవాటు పరచుకోవాలనేది మీకు ట్రైనింగ్ అయిపోతుంది. సో దాంట్లో మళ్ళీ మనము ఏదైనా ఫుడ్ తినాలా తినకూడదంటే అలా ఏం లేదు సార్. నేను ఇప్పుడు బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా తింటా, నాకు ఇష్టమైన ఫుడ్ తింటా నేను. కానీ దాన్ని ఎట్ట ఖర్చు పెట్టాలి, ఎక్కడ కన్జ్యూమ్ చేయాలనేది అక్కడ కీ పాయింట్ అన్నమాట. అక్కడ ఆ టెక్నిక్స్ అన్ని మీరు ఇక్కడ నేర్చుకుంటారు. మీకు ఎక్స్పర్ట్ గైడెన్స్ లో మీకు అవన్నీ నేర్పిస్తారన్నమాట. సో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలంటే ఇట్స్ అప్ టు యూ అన్నమాట. మీరు మెయింటైన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా ఫుడ్ ద్వారా బ్యాలెన్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీరు ఫుడ్ ఇప్పుడు నేను మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా తింటాను. తిన్నదంతా నేను ఎలా తగ్గించుకోవాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవన్నీ నాకు తెలుసు. సో అలా అని చెప్పి నేను ఆయన వెయిట్ తగ్గినాడు అన్ని తినేస్తున్నాడు అని బయట వాళ్ళు నన్ను చూసి ఫాలో అయితే నేను ఏమేం ఫాలో అవుతాను అనేది కంప్లీట్ గా మీకు తెలియదు కదా. సో అవి మీకు ఈ ట్రైనింగ్ అయిపోతుంది అనమాట. ఈ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ లో మీకు కంప్లీట్ గా తెలుస్తుంది అన్నమాట. దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్ అండి. యాజ్ ఏ బిజినెస్ కోచ్ గా which is better, job is better or business is better? జాబ్ అనేది సర్వైవ్ అవ్వడానికి, అంటే మన లైఫ్ ని సర్వైవల్ కోసం అయితే జాబ్ అనేది ఉండాలి. సో బిజినెస్ అనేది అది అల్టిమేట్ సార్. అంటే ఇప్పుడు జాబ్ తక్కువ బిజినెస్ ఎక్కువ అట్లా కాదు, కానీ సో జాబ్ చేసుకుంటూనే వీ కెన్ బిల్డ్ ఒక బిజినెస్ ని మనము, అంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీరు తీసుకుంటే ఇప్పుడు కరోనాలోనే ఎంతమంది జాబ్ లాస్ అయ్యారు, అసలు ఎంతమంది ఫ్యామిలీస్ రోడ్డును పడ్డాయి అనేది మనకు తెలుసండి. సో ఇవన్నీ ఏంటంటే జాబ్ చేసుకుంటూ నువ్వు ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మన టైం ని మనం ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకున్నప్పుడు మనం ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో బిజినెస్ అనేది అది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ సార్. అంటే దాంట్లో మనము స్టాండర్డ్ కన్సిస్టెన్సీ అట్లా ఉండాలి. మీరు తీసుకోండి, సక్సెస్ వరల్డ్ లో 100% మనీ ఉంటే 5% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉండే మనీ 95% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉంది. అంటే ఆ 5% పీపుల్ అనే అందరూ బిజినెస్ మెన్సే. సో 95% పీపుల్ అనే వాళ్ళు ఎంప్లాయీస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ ఇలా అన్నమాట. సో ఇక్కడ మీరు ఈ రేషియో తీసుకుంటే హూ ఇస్ ద సక్సెస్ఫుల్ పర్సన్, బిజినెస్ మ్యాన్ ఇస్ ద సక్సెస్ఫుల్ పర్సన్. సో అలా అని జాబ్ ను తక్కువ చేయడం అని మాట్లాడడం కాదు, కానీ జాబ్ ఈస్ లైక్ మనము లైఫ్ ని అలా గడపడానికి సర్వైవల్ కోసం మనకు జాబ్ ఇంపార్టెంట్. సో మనము లైఫ్ లో మనము ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చూడాలంటే మనము ఖచ్చితంగా బిజినెస్ అనేది చూస్ చేసుకోవాలి. అది ఇట్ కుడ్ బి లైక్ అప్ టు యూ సార్. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ లేకున్నా జీరో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారా అనేది వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. మనం జీరో ఇన్వెస్ట్మెంట్ తో కూడా వీ కెన్ స్టార్ట్ హ్యూజ్ ఎంటర్ప్రైజ్. అవును సార్. చాలా ఇప్పుడు ఏమవుతున్నాయంటే జీరోతో స్టార్ట్ చేసేసి ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చేసింది, ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యకుండా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీస్. సో దాంట్లో కూడా చాలా వరకు గ్రో అయిన వాళ్ళే ఉన్నారు. కాకపోతే ఏంటంటే పీపుల్ లో ఉంది నెగిటివ్ మైండ్ సెట్ ఉండింది. ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ మార్కెటింగ్ కానీ ప్లస్ ఒకటి ఇన్సూరెన్స్ పైన కానీ చాలా నెగిటివ్ మార్కెటింగ్ ఉంది. సో ఇప్పుడు మనము బిజినెస్ బెటర్ అంటున్నారు మీరు.
మరి మీ ప్యాషన్, మీ బిజినెస్ అంటే మీరు బిజినెస్ చేయాలనుకున్నారా? మీ గోల్ అంటే మీరు సాధారణంగా చదువుకునేటప్పుడు అనుకుంటాం కదా! కొంతమంది అంటారు ఏమంటారంటే, లేదు నేను పెద్దయిన తర్వాత ఎస్ఐ అవుతాను, నేను పెద్దయిన తర్వాత కానిస్టేబుల్ అవుతాను, తర్వాత నేను కలెక్టర్ అవుతాను అని చెప్పేసి. దాని మీద ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎంతమంది స్టిక్ అయ్యి ఉంటున్నారు? ఆ స్టిక్ అయ్యి ఉండకపోవడానికి గల రీజన్స్ ఏంటి? దాంట్లో మీరు ఎంతవరకు మీ వాల్యూ అంటే ఇప్పుడు ఏదంటే ఎవరైనా మనస్ఫూర్తిగా పనిచేసినప్పుడే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. సాయంత్రం సాధారణంగా మనస్ఫూర్తిగా నిద్రపోగలుగుతారు. యెస్ సార్. వాళ్ళకి నచ్చిన పని చేసినప్పుడు. ఇప్పుడు 95% పీపుల్ మనకొక స్టడీ చెప్తుంది. 95% పీపుల్ దే డోంట్ లైక్ దేర్ జాబ్. యెస్ సార్. అన్‌ఫార్చునేట్‌లీ వచ్చిన వాళ్ళున్నారు. కొంతమంది ఫ్యామిలీని ఇంకా ఏదో ఒకటి చేయాలి గదా! నేను ఏదో ఒకటి సంపాదించాలనే ఉద్దేశంతోటి సంపాదించే వాళ్ళున్నారు. కాకపోతే వాళ్ళ అల్టిమేట్ గోల్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు యెస్. యెస్ సార్. అనుకున్నది వేరు. వాళ్ళు చేయాలనుకున్నది వేరు. కాకపోతే ఇప్పుడు చేస్తున్నది వేరు. ఇట్లా సాధారణంగా మా ఫ్రెండ్సే ఉన్నారండి. చాలా మంది ఇప్పుడు అంటే బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళున్నారు. వాళ్ళు కొంతమంది సేల్స్‌లో ఉన్నారు. కొంతమంది మార్కెటింగ్‌లో ఉన్నారు. కొంతమంది సాఫ్ట్‌వేర్‌లో ఉన్నారు. అంటే ఇప్పుడు డిసైడింగ్ అనేది మనకున్న సిట్యుయేషన్స్ చేస్తున్నాయా? లేదా వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నారా? దానికి రీజన్‌కు అంటే మన నీడ్స్‌కి, గోల్‌కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 వర్డ్స్? షూర్ సార్. అంటే ఇక్కడ మనము బిజినెస్ చేయాలా ఇలా థాట్ వచ్చినప్పుడు ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి అంటే ఒక ట్యూనింగ్ చేయబడ్డాం సార్. అంటే స్టడీ వెల్, గెట్ గుడ్ గ్రేడ్స్, గెట్ గుడ్ జాబ్. అది సెటిల్ అనేది ఫిక్స్ అంటే అది తరతరాలుగా అలా వచ్చేసింది. సో, అంటే మనకిక్కడ ఎక్కడ గాని మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు సార్. సబ్జెక్టు లేదు. అది దాని గురించి లేదు మనకెప్పుడు. అవునండి. సో, ఇక్కడ ల్యాకింగ్ ఏమైందంటే, మనము మంచిగా చదవాలి. ఓకే. గుడ్. నెక్స్ట్ మంచిగా మార్కులు రావాలి. గుడ్. నెక్స్ట్ మంచి జాబ్ రావాలి. గుడ్. జాబ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం జరుగుతున్నది? మన జనరల్‌గా తీసుకుంటే జాబ్ చేస్తున్న వాళ్ళందరూ లైఫు అంటే వాళ్ళు ఫ్రీడమ్‌గా ఉన్నారా? లేదంటే నన్నే తీసుకోండి సార్. నా ఎక్స్‌పీరియన్సే తీసుకోండి. నేను జాబ్ చేస్తున్నంత అంటే మీరు నన్నడిగారు గదా! మీరు జాబా? బిజినెసా? అంటే నా ప్రొఫెషన్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. వై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే దట్ ఈస్ మై మామ్స్ డ్రీమ్ సార్. అంటే నన్ను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చూడాలని మా అమ్మ కల అన్నమాట. సో, మా అమ్మ కలని నెరవేర్చడం కోసం టిల్ టుడే గూడా నిన్న గూడా మా అమ్మని మాట్లాడా. అమ్మ నీ కల కోసమే నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తున్నాను. నా కల వచ్చేసి బిజినెస్ అన్నమాట. ఎంటర్‌ప్రెన్యూర్ నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్‌గా ఎదగాలని. నేను 10థ్ ఇంటర్మీడియేట్ అప్పటి నుంచే నాకు ఆ థాట్ ఉండేది సార్. అంటే నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావాలి అని. సో, అలా బిజినెస్ మ్యాన్ కావాలని జెప్పి నేను ఇంజినీరింగ్ అయిపోతానే జాబ్ చూడకుండా నేను ఎంబీఏ గూడా చేశా. అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేసి నాకు బిజినెస్ గురించి ఏంటి, ఎలా ఉంటది తెలుస్తదని జెప్పి. సో, నా మా మదర్ డ్రీమ్‌ని కంటిన్యూ చేస్తూ ఐ యామ్ బిల్డింగ్ ఒక ఎంటర్‌ప్రైజ్‌ని నేను బిల్డ్ చేస్తున్నాను. సో, ఐ యామ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ టు ద పీపుల్ అన్నమాట. అంటే మాకొక సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. సో, ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి జీరో ఇన్వెస్ట్‌మెంట్. జీరో ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ అన్నమాట. సో, ఇక్కడ ఏం జరుగుతదంటే జీరో అంటే అందరూ మామూలుగా వచ్చేస్తారు. సో, మేము అలా తీసుకోవట్లేదు. అంటే నేను ఐ గెట్ సెలెక్టెడ్ టు దట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే నాలాగా ఒక పర్సను ఒక సాఫ్ట్‌వేర్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక పార్ట్ టైమ్ ఒక సైడ్ హజిల్‌గా 3-5 అవర్స్ పర్ డే తను టైమ్‌ని స్పెండ్ చేసి హి బిల్డ్ వన్ హ్యూజ్ ఆర్గనైజేషన్ అన్నమాట. అంటే అట్టాంటి పర్సన్ మన హైదరాబాద్‌లోనే ఇప్పుడు ఉన్నాడన్నమాట. సో, అలాంటి పర్సన్ స్టోరీ విన్నాక నేను ఒక ఫ్రెండ్ ద్వారా అతని స్టోరీ విన్నానన్నమాట. అతని స్టోరీ విన్నాక నేను కూడా ఆ మైండ్ సెట్‌లోనే ఉన్నానన్నమాట. కానీ నేను ఒక రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నానన్నమాట. సో, మీన్ వైల్ నేను ఎన్ నంబర్ ఆఫ్ ట్రై చేశాను సార్. అంటే బిజినెస్‌లోకెళ్ళాలి. ఏదైనా మనం ఒక ఫీల్డ్‌లోకెళ్తే దాంట్లో ఎంటర్ అయితే గాని మనము సక్సెస్, ఫెయిల్యూర్ అనేది తర్వాత తెలుస్తది గానీ, ఎంటర్ కాకముందంత వరకు మనకు తెలీదు. సో, ఇలా ట్రై చేస్తున్నప్పుడు అతని స్టోరీ విన్నాక నాకు నా లైఫ్ కూడా అలానే కావాలి. సో, అట్ ద ఏజ్ ఆఫ్ 34 ఇయర్స్‌కి హి రిటైర్డ్ ఫైనాన్షియల్లీ అన్నమాట. అంటే ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్ అనేది ఆహ్, అతను రిటైర్డ్ ఇచ్చేసాడన్నమాట. అంటే అతని కెరియర్ కూడా సాఫ్ట్‌వేర్ పీక్స్‌లో అన్నమాట. అంటే ఒక మేనేజర్‌గా ఒక టాప్ ఎంఎన్‌సి కంపెనీస్‌లో వర్క్ చేస్తూ వాలంటీర్‌గా రెసిషన్ ఉన్న టైంలోనే తను వాలంటీర్‌గా రిటైర్ చేసుకునే రేంజ్‌కెళ్ళాడంటే, అతని స్టోరీ నాకు చాలా ఇంపాక్ట్ అయిందన్నమాట నా లైఫ్‌లో. సో,
ఐ వాంట్ టు బి లైక్ హిమ్, లైక్ ఐ వాంట్ టు బిల్డ్ మై లైఫ్ యాజ్ ఐ లైక్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో అలా అడిగిన తర్వాత నేను ఇంకా కొంచెం దాని గురించి స్టడీ చేసి అక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ అంటేనే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎగ్జామ్, ఇట్ ఈస్ నాట్ లైక్ ఇంటర్వ్యూ, ఇట్ ఈస్ అబౌట్ అవర్ లైఫ్ మైండ్ సెట్ అండ్ థాట్ ప్రాసెస్ అనమాట. సో ఈ మైండ్ సెట్ ని, థాట్ ప్రాసెస్ ని వాళ్ళ మైండ్ సెట్ కి, థాట్ ప్రాసెస్ కి మ్యాచ్ లాగా నేను ఉన్నానా, నేను ఓపెన్ టు లెర్న్ అంటే ఏదైనా నేర్చుకోవడానికి ఓపెన్ మైండ్ సెట్ తో ఉన్నానా లేదా అని చెప్పి ఇలాంటి కొన్ని స్టెప్స్ ఆఫ్ డిస్కషన్ ద్వారా వాళ్ళు నేను క్వాలిఫై అయ్యాను అనమాట ఆ ప్రాసెస్ కి. సో ఆ ప్రాసెస్ ద్వారా క్వాలిఫై అయ్యి నేను ఈ సిన్స్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను ఐ గెట్ ఇన్ టు దిస్ ఎంటర్ప్రినర్షిప్ అనమాట. ఈ ఎంటర్ప్రైజ్ అనేది నేను బిల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము వితౌట్ డిస్టర్బింగ్ నా ప్రొఫెషన్ అనమాట. ఈ ఎంటర్ప్రైజ్ బిల్డ్ చేయడంలో ఏంటంటే నాకున్న ఖాళీ సమయాన్ని ఒక 3 నుంచి 5 గంటలు నేను స్పెండ్ చేస్తాను. సో ఇట్లా ఒక 2 to 5 years గేమ్ ప్లాన్ అనమాట, యాక్షన్ ప్లాన్ ఉంటుంది. సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే వీ కెన్ బి లైక్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. అంటే ఫైర్ అనే ఒక కీవర్డ్ మీద మేము వర్క్ చేస్తున్నాం సార్. ఫైర్ అనేది మనలో ఉండాలి. ఆ ఫైర్ యొక్క డెఫినేషన్ వచ్చేసి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, రిటైర్డ్ ఎర్లీ. సార్ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే మీరు చాలా ఎర్నింగ్స్ ఉంటుంది మీకు. అంటే ఆల్రెడీ మనం మార్కెట్లో అనుకుంటున్నాము, చాలా మంది కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో హైలీ పెయిడ్ పర్సన్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ ఎంప్లాయీస్. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు దే ఆర్ హైలీ పెయిడ్ పర్సన్స్. దెన్ నెక్స్ట్ ఎవరైనా అంటే ఫస్ట్ మీదే వస్తుంది, సాఫ్ట్వేర్ రంగం వస్తుంది. మీరు సాఫ్ట్వేర్ రంగంలో మీరు చాలా సాటిస్ఫైడ్ విత్ ఫైనాన్షియల్. మీరు ఏంటంటే డబ్బు విషయానికి వచ్చేసరికి మీరు చాలా సాటిస్ఫై అయ్యే ఉంటారు. ఎందుకంటే నార్మల్గా చూస్తూనే ఉన్నాం, చాలా మంది కూడా ఎవరైనా ఇంకా సాఫ్ట్వేర్ అనగానే ఏం లేదు ఇతనికి ఫుల్ అమౌంట్ ఉంటుంది, ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది అంటే అది మిత్ అంటారా, లేకపోతే మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటుంది? దాని నుండి మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నుండి మీరు ఒక ప్రజల్ని కాపాడాలి, ఒక కొంతమందికి న్యూట్రిషన్ గురించి నేర్పాలి, వాళ్ళకి అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతో మీరు ఒక మోటోతో ఉన్నారు. అంటే మీరు యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 99 ప్రాబ్లమ్స్, 100కు 99 ప్రాబ్లమ్స్ మనీతో కూడుకొని ఉంటుందండి. మనకు ఇప్పుడు చెప్పారు, మనకు మనీ పర్స్ బుక్ లో కూడా తను చెప్పాడు. వంగ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఏమన్నారంటే మన జీవితంలో 99 ప్రాబ్లమ్స్ వచ్చేసి మనీతో కూడుకొని ఉన్నవి. ఆ మనీ ఉండింది అని అంటే ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అయినట్టు. అంటే సక్సెస్ఫుల్ అంటే ఇట్స్ మీన్ అతనికి సాటిస్ఫైడ్ గా ఉంటున్నట్టు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో కూడా మనీకే వాల్యూ ఇస్తున్నాడు, మనుషులకు కాదు, మనీకి వాల్యూ ఇస్తున్నాడు. అంటే ఆ విషయంలో మీరు ఆల్రెడీ యు ఆర్ ప్రూవ్డ్ దట్ థింగ్. దాని నుండి మీరు దీంట్లోకి వచ్చారు. అది వచ్చినప్పుడు మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మార్కెట్లో? మార్కెట్లో కాకుండా ఇప్పుడు సొంత మీ పేరెంట్స్ అని ఉండొచ్చు, లేకపోతే అటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అయ్యి సస్టైనిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒక 1.5 year నుండి దాన్ని సస్టైన్ అవుతున్నారు. ఈ సస్టైనిటీ ఆ ప్రాబ్లమ్స్ మీరు ఏ విధంగా ఓవర్కమ్ అయ్యారు? ఓకే, షూర్ సార్. అంటే ఇక్కడ మీరు చెప్పారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మీకు మంచి ఇన్కమ్ వస్తుంటది, మీరు సాటిస్ఫైడ్ అది. సో అది నేను ఖచ్చితంగా ప్యూర్ గా నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎనీ ఎంప్లాయీ, మీరు ఏ ఎంప్లాయీ అయినా తీసుకోండి, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు కూడా తీసుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐ వాజ్ నాట్ లైక్ మా స్టోరీ తీసుకున్నా కూడా కంప్లీట్లీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. అంటే ఖర్చులు అలా పెరుగుతూనే ఉంటాయి, లైఫ్ స్టైల్స్ అలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ అంతా ఏం జరుగుతుందంటే ఒక ఇల్లు అనేది కావాలి సార్, బేసిక్ నెసరీ. మనం ఇల్లు కావాలని, నెక్స్ట్ హౌస్, నెక్స్ట్ ఒక కారు, ఇలా బేసిక్ డ్రీమ్స్ అండ్ గోల్స్ ఎవ్రీ వన్ ఉంటాయి. సో యాజ్ ఏ ఎంప్లాయీగా దీన్ని అచీవ్ చేయాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ లోన్స్ సంథింగ్. సో ఈ లోన్స్ తీసుకొని మనము అక్కడ వెళ్తే ఇంకా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చెప్పుకుంటే మీరు అవుట్ ఆఫ్ 100 members లో 90 members ఆర్ లైక్ దే హ్యావ్ లోన్స్, దే హ్యావ్ డెట్స్, దే హ్యావ్ క్రెడిట్ కార్డ్స్. దే ఆర్ నాట్ లైక్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నాట్ ఫ్రీడమ్. అంటే మనకు ఎటువంటి అప్పులు, లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ లేదంటే అట్లీస్ట్ మనం ఫ్రీడమ్ గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు సార్. నాట్ ఈవెన్ ఫ్రీడమ్ స్టేజ్, 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ లైక్ డెట్స్ అండ్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. కమింగ్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కలిస్తే అసలు ఫ్రీడమ్ లో లేనప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మీరు ఎనీ ఎంప్లాయీ తీసుకోండి, మీరు కావాలంటే ఒక 100 members ని టచ్ చేసి, ఎంప్లాయీస్ ని వర్క్ చేసి
వాళ్ళ దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. ఔట్ ఆఫ్ 100 10 పీపుల్ వెరీ రేర్ సార్. 10 పీపుల్ అనేది మీకు మేబీ రావచ్చేమో గానీ, సో 90% ఆఫ్ ద పీపుల్ అంటే మనకిక్కడ ఎలా జరుగుతున్నదంటే, మా తాత వచ్చేసి మా ఊర్లో ఇల్లు కట్టాడు. మా నాన్న మా ఊర్లో ఇల్లు కట్టాడు. నేనొచ్చేసి మంచి హైదరాబాద్‌లో సిటీలో ఇల్లు కడుతున్నాను. మా తాత లోన్ తీసుకొని, బ్యాంక్ లోన్ తీసుకొని ఆ ఊర్లో కట్టాడు. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాబట్టి కొంచెం ఎక్కువ డబ్బులైతది కాబట్టి, మా తాత 10,00,000తో మా ఊర్లో ఇల్లు కడితే, నేను 50,00,000తో హైదరాబాద్‌లో ఇల్లు కొంటాను. సో, మా నాన్న గూడా ఊర్లో కట్టినాడు ఇల్లు. సో, నేను 50,00,000తో ఇల్లు కొంటున్నాను. నా కొడుకులు రేపొద్దున ఫారిన్‌లో ఇల్లు కొంటారేమో. అంటే ఇక్కడేందంటే ఇదంతా ఇల్లు కొనడము, కారు కొనడం అనేది కామన్‌గా ఉంది. లోన్ పెట్టి తీసుకోవడం అనేది కామన్‌గా ఉంది. సో, అంటే ఇక్కడేం మారుతుంది? యాస్ ఎ ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనకి అంటే డెట్ అనేది కామన్‌గా వస్తున్నది సార్. దాన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా మనము ఏదో ఒక ఆల్టర్‌నేట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే ఒక అసెట్‌ననేది క్రియేట్ చేసుకోగలగాలి. హ్మ్. ఒక అసెట్ అంటే దట్ విల్ గివ్ అంటే ఒక జనరేషన్స్ టుగెదర్ ఇన్‌కమ్ అనేది వచ్చేట్టుగా మనం ఒక అసెట్‌ని బిల్డ్ చేసుకోగలిగితే, ఆ అసెట్ ఆహ్, మనకు స్కిల్ గాని, ఏదైనా గాని ఒక అసెట్‌ని క్రియేట్ చేసుకున్నప్పుడు అది మనకు దీంట్లో నుంచి కమ్ ఔట్ అయిపోవచ్చనమాట. సో, ఐ వాస్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ దట్ అన్నమాట. అంటే ఏ ఫస్ట్ ఐ వాంట్ టు బికమ్ టు జీరో. జీరో టు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి థింక్ చేయాలి. సో, దిస్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఐ లెర్న్డ్ త్రూ దిస్ ఇగ్నైటెడ్ ఇండియన్స్ టీమ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అన్నమాట. సూపర్ అండి. థ్యాంక్ యూ యెస్. ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. మీరు నాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకనంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌తో గాని, వాళ్ళతో గాని ఇంటరాక్షన్ అవ్వడం చాలా తక్కువ. వాళ్ళు ఇవ్వడం వాస్తవానికి కూడా టైమ్ ఇవ్వరండి. దే హావ్ లాట్ ఆఫ్ వర్క్. లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దేర్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. ఇటువంటి సిట్యుయేషన్‌లో కూడా మాకు టైమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ప్లస్ మీరు ఏంటిదంటే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా ఉండి, ప్రజల ఆరోగ్య రీత్యా మీరొక నలుగురికి హెల్ప్ చేయాలనే ఉద్దేశ్యం కూడా చాలా గ్రేట్‌నెస్ అండి. ఇది మీకు ఇంకా సపోర్ట్ దొరుకుతుంది. ఒక మంచి పని చేసే వాళ్ళకి ఎప్పుడైనా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఇదే విధంగా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ మీరు ఫర్ గివింగ్ మీ దిస్ యెస్ సార్. ఆపర్చునిటీ. యెస్ సార్. యెస్ సార్.